హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు జిఎల్ఆర్ టాక్స్. ఈరోజు మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. అండ్ ఈరోజు వచ్చేసి ఆన్లైన్లో ఒక ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేశాను. ప్రోడక్ట్ కంపెనీ వచ్చేసి నోవా అండి. అండ్ క్వాలిటీ కానీ ప్రోడక్ట్ కానీ రివ్యూ కానీ అంతా నేను చెక్ చేశానండి. చాలా బాగా ఉంది రివ్యూ కానీ క్వాలిటీ కానీ. అండ్ ఓపెన్ చేసి మీకు నేను చూపిస్తాను. ఇది వచ్చేసి ఎగ్ బాయిలర్. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళే ఇక్కడ ఇచ్చేసారు చూడండి, బాయిల్ ఎగ్స్ ఎనీ టైమ్ ఎనీవేర్ అని. దాని అర్థం ఏంటంటే మనం ఈజీగా వండుకోవచ్చు, ఎక్కడైనా మనకి పవర్ ఫెసిలిటీ కానీ ఉంటే మనము యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఫ్లిప్కార్ట్ ప్లాట్ఫామ్ నుంచి నేను ఆర్డర్ అయితే చేశాను. అండ్ మనం లోపల చూసేద్దాము ప్రోడక్ట్ క్వాలిటీ ఎలా ఉందో. అండ్ ఏ ప్రోడక్ట్ అయినా మనము ఆర్డర్ చేసినా బయట కొన్నా కానీ మనకి ఇలాగా ఒక పేపర్ అయితే ఇస్తారండి. ఈ ప్రోడక్ట్ ఆ లోపల ఉండే ఏ ప్రోడక్ట్ అయినా ఎలా వర్క్ చేసిద్ది, ఎంత వోల్టేజ్ ఉంటుంది, ఎంత వాట్స్, ఓకేనా, ఇట్లాంటివన్నీ ఇస్తారు. ప్రోడక్ట్ మనం ఎలా యూజ్ చేసుకోవాలి ఇవన్నీ ఇస్తారు. సో అవి మనం ఏంటంటే చదవగల తెలివి మనకుంటే దాన్ని చదువుకొని మనం ప్రోడక్ట్ అయితే ఎలా వర్క్ చేసేదో చూసి మనం వాడేసుకోవచ్చు. సో కొంతమంది అది చదువుకోలేక ఈ ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేసుకొని ఎలా యూజ్ చేసుకోవాలో తెలియక ఉంటారు కదా. మెయిన్గా వాళ్ళ కోసం అయితే వీడియో అండి, నీట్గా చూసేయండి. అండ్ ప్రోడక్ట్ వచ్చేసి ఓపెన్ చేసాము, పైన ఒక క్యాప్ టైప్లో అయితే ఇచ్చేసారు. క్వాలిటీ అయితే చాలా థిక్గానే ఉందండి. అండ్ ముందు 2 హోల్స్ అయితే ఇచ్చారు. ఏంటంటే ఎగ్స్ ఉడికేటప్పుడు లోపల వచ్చే ఆవిరి అయితే మనకి ఆ హోల్స్ నుంచి అనేది బయటకు వచ్చేస్తుంది. అలాగే ఒక చిన్న గ్లాస్ అయితే ఇచ్చేసారు, ఎంత వాటర్ అనేది పోసుకోవాలో కొంతమందికి తెలియక మామూలుగా పోసేస్తారు. సో అలాగేంటంటే బాయిల్ అయ్యేటప్పుడు వాటర్ అనేది బయటకు వచ్చేస్తాయి. సో వాటర్ ఏంటంటే దాని కొలతతో తీసుకోవాలి. ఇది వచ్చేసి ఎగ్ స్టాండ్ అండి. దీనిలో వచ్చి 7 eggs దాకా అయితే పడతాయండి. అవి 7 eggs పెట్టేసేసి వాటర్ అనేది పెట్టేసేసి ఎగ్స్ అనేది బాయిల్ అయితే చేసేసుకోవచ్చు మనము. ఈ ఎగ్స్ స్టాండ్ వచ్చి కూడా క్వాలిటీ అయితే బాగా మందంగానే ఉందండి. ఎగ్స్ వెయిట్ అయితే బరువు మేనేజ్ చేస్తుంది. అండ్ వైర్ అయితే చూడండి పర్వాలేదు, పొడవైతే వచ్చింది. మనకి కొంత డిస్టెన్స్లో స్విచ్ బోర్డ్స్ అవి ఉన్నా కూడా పెట్టేసుకోవచ్చు. అండ్ కింద బేస్ వచ్చేసి ఇలా ఇచ్చేసారు కొద్దిగా, అండ్ స్టీల్ టైప్లో ఇచ్చేసారు. నాకు తెలిసి ఏంటంటే అది మనం అక్కడ వాటర్ పోసినప్పుడు ఆ ఆవిరికి అనేది మనకి హీట్ ఎక్కువ అయ్యి అది పైకి ఆవిరి వస్తుంది. సో ఇలా పెట్టేసేసుకోవాలి. అది పెట్టుకొని దాని మీద స్టాండ్ అయితే పెట్టేసేసుకొని ఇలా పెట్టేసేసుకోవడమే. అండ్ మనం ఎలాగా వాడుకోవాలో నేను మీకు చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి పవర్ ఆన్ అండ్ ఆఫ్ అండి. రెడ్ కలర్ వచ్చింది. మనం ఆన్ చేసినప్పుడు ఏంటంటే బాగా ఇంకా రెడ్గా ఉంటుంది, లైట్ వేసినట్టు. అండ్ ఆఫ్ అయిపోతే ఇట్లా ఇప్పుడు ఎలా ఉందో కలర్ అలా వచ్చేస్తుంది. అండ్ ఇది ఎలా వాడుకోవాలో నేను చూపిస్తాను. కింద బేస్ అయితే పెట్టేసేసి దాని మీద ఎగ్ స్టాండ్ అయితే పెట్టేసుకున్నాము. మనము ఆల్రెడీ మీకు వాటర్ ఎంత క్వాంటిటీ పోసుకోవాలని వాళ్ళే ఇచ్చేసారు ఒక గ్లాస్ అయితే. ఆ గ్లాస్లో మనం ఏంటంటే వాటర్ పోసేసుకొని గ్లాస్ ఫుల్ అయితే తీసేసుకోండి. ఎందుకంటే ఆ హోల్స్ అనేది కొద్దిగా మ్యాక్సిమం నిండేటట్టు పోసుకోండి. అలా పోసేసుకున్నాక ఇంకొక గ్లాస్ తీసుకోండి. ఆ వాటర్ కూడా నీట్గా పోసేసుకోండి. అన్నీ కొంచెం బాగా నీట్గా ఫిల్ చేసేసుకున్నాక మనము ఎగ్స్ అయితే వాటిలో పెట్టేసేసుకున్నామండి. ఆ హోల్స్లో 1 by 1 అనేది పెట్టేసేసుకున్నాము. అండ్ ఎక్కువ మనం 7 eggs పెట్టుకునే పని అయితే అన్ని హోల్స్లో పెట్టేసేసుకోవచ్చు అండి. మనము ఒక 4 లేదా 5 పెట్టుకునేటప్పుడు కొంచెం ఒక హోల్కి గ్యాప్ ఇచ్చి పెట్టుకోండి, బెటర్ అలా పెట్టుకుంటే. సో ఏంటంటే వాటికి కొంచెం గ్యాప్ అనేది ఉంటే బాగా బాయిల్ అవుతాయని. సో అలా పెట్టేసేసుకొని వాటర్ కూడా పోసేసుకున్నాం కదండి, ఇంకా క్యాప్ అయితే పెట్టేసేసేయండి. అండ్ మనకి ఏంటంటే మీకు ముందు చెప్పాను కదా ఆన్ అండ్ ఆఫ్ అని. ఇప్పుడు చూడండి ఆఫ్లో అయితే ఉంది. ఆఫ్లో ఉంటే చూడండి ఆ కలర్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి నేను ఆన్ అయితే చేసేసాను. ఆన్ చేస్తే మీకు ఎలా వచ్చిందో చూడండి, లైట్ బాగా రెడ్ కలర్లో మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. చూడండి నేను చూపిస్తున్నాను. సో ఆ కలర్లో అయితే వచ్చింది ఆన్ అయితే. సో మళ్ళీ ఆఫ్ అవ్వగానే ఎలా వచ్చిందో కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ ఎగ్స్ బాయిల్ అయ్యేటప్పుడు కూడా ఎలా చూడండి, ఆవిరి బాయిల్ అవుతున్నప్పుడు మనకి ఆవిరి అనేది ఆ హోల్స్లో నుంచి
వస్తుంది. సో అందుకే ఆ హోల్స్ అనేది వాళ్ళు యూజ్ చేశారు. చూడండి, ఇలా బటన్ ఎప్పుడైతే ఇట్లా ఆఫ్ అవుతుందో అప్పుడు ఎగ్స్ అనేది ఉడికేసినట్టు. చూడండి, బాగా ఉడికాయి. ఒక ఎగ్ అయితే క్రాక్ కూడా వచ్చేసేసింది. అండ్ వీటిని మూడింటిని మనము ఒక బౌల్లో అయితే వేసేసుకొని వాటిని నీట్గా అయితే తొక్క అనేది వలిచేసేసుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బాగా వేడిగా ఉన్న ఎగ్స్ అయితే చల్లని వాటర్లో వేస్తే ఎగ్స్ తొక్కులు నీట్గా అయితే వచ్చేస్తాయి. అండ్ ఇవి వచ్చేసి మనం ఎగ్ బాయిలర్లో చేసుకున్నాం కదండి, చూడండి ఎంత సాఫ్ట్గా నీట్గా మనము గ్యాస్ మీద వండినట్టే వచ్చాయి. ఈ ప్రోడక్ట్ గురించి అయితే నేను మీకు నీట్గానే చెప్పానని అనుకుంటున్నానండి. అండ్ ఇది చాలా ఈజీగా అయితే ఉంది నాకు. అండ్ మీరు యూజ్ చేయండి, చాలా ఈజీ అయితే. అండ్ ఏంటంటే ఇది కానీ మీకు నచ్చితే ఈ ప్రోడక్ట్ లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చానండి. దాని మీద క్లిక్ చేసి డైరెక్ట్గా ప్రోడక్ట్ దగ్గరికి అయితే వెళ్తుందండి. అండ్ మీరు నీట్గా ఆర్డర్ చేసేసుకోండి. అండ్ నేను ఇట్లాంటి వీడియోస్ కూడా మీ ముందుకి తీసుకొని వస్తాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ ద వీడియోస్, లైక్ ద వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.